వనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి. ప్రభుత్వ యాంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాయడం దురదృష్టకరం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23వ వార్డు బూత్ నంబర్ 1లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన సంఘటనలు మన కళ్ల ముందు జరిగాయి. ఉదాహరణకు సోలిపూర్, సవాయిగూడెంలో జరిగింది. ప్రజల అభిష్టం అనేది ప్రలోభాలకు అతీతంగా నిర్భయంగా నిష్పక్షపాతంగా వెల్లడి కావాలన్నది ఎన్నికల నియమావళి యొక్క ఉద్దేశం. అది నెరవేరాలన్నది మా డిమాండ్ అని నిరంజన్ రెడ్డి అన్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రంలో ఉండేటువంటి 23వ వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు, అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి ఎన్నికలకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషన్, దానికి సహకరించాల్సింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా వ్యవహరించడం అనేది బాధాకరం. పోలింగ్ ప్రక్రియనైనా ప్రశాంతంగా జరిగేటట్లు వాళ్ళు సహకరించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నిష్పాక్షికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఫలితాలను కళ్ల ముందే అభ్యర్థులు చూస్తుండగానే తారుమారు చేసి పోలీసుల జులుంతో ఫలితాలను తారుమారు చేసినటువంటి ఘటనలు ఈ జిల్లాలో కూడా జరిగినాయి. సోలిపూర్ కావచ్చు, సవాయిగూడెం కావచ్చు, అవి ఎన్నికల పిటిషన్స్ కూడా వేసినాం. కాబట్టి ప్రజల అభీష్టం అనేటువంటిది ప్రలోభాలకు అతీతంగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా ప్రజాభిప్రాయం వెల్లడి కావడమే ఎన్నికల నియమావళి యొక్క ప్రధాన ఉద్దేశం, ఎన్నికల యొక్క ప్రధాన